భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లఘు చిత్రాల పోటీలో ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఏర్పాటు చేసినటువంటి లఘు చిత్ర పోటీలలో మన అనంతపురం జిల్లా నుంచి బడి పిలుస్తోంది అంటే అక్కడ పంపించినప్పుడు దాన్ని ఫైట్ ఫర్ రైట్స్ అని పేరు పెట్టడం జరిగింది. మన ఆంధ్రాలో బడి పిలుస్తోందని పేరుతో పెట్టడం జరిగింది. మరి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. నిన్న 4 గంటలకి మాకు మెయిల్ రావడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు, అది మన ఆంధ్రప్రదేశ్కి ద్వితీయ బహుమతి వచ్చినట్లు వారు ప్రకటించినట్లుగా తొందరలో ఢిల్లీలో మేము అవార్డు తీసుకోబోతున్నాము. అంతేకాకుండా ప్రైజ్ మనీగా 1,50,000 రూపాయలని ప్రకటించడం జరిగింది ఎన్హెచ్ఆర్సి వాళ్ళు. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం, మనమంతా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సాధారణంగా 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాల పాటు లఘు చిత్రాల పోటీలు జరుగుతూనే. మరి మనకి ఈసారి ద్వితీయ బహుమతి రావడం చాలా సంతోషం. అంతేకాకుండా మొదటి బహుమతి జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది, 3వ బహుమతి తమిళనాడుకు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫైట్ ఫర్ రైట్స్ లఘు చిత్రంలో నటించినటువంటి నటీనటులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ లఘు చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించినటువంటి మా డిఓపి పవన్ గారికి, అలాగే దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి కేపీ రాజు అండ్ ఫ్రెండ్స్, అలాగే అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనిపించినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి జరా, దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, జరా గారు అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించడం జరిగింది. అలాగే సుధాకర్ గారు పెళ్ళికొడుకు పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది. ఇలాగా చాలామంది పాత్రలు వారి పాత్రలో ఒదిగిపోయారు కాబట్టే ఈ రోజున మనం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని తీసుకురావడం జరిగింది. ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. రాబో రోజుల్లో కూడా చాలా ఉత్తమ చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ ఫైట్ ఫర్ రైట్స్ అనే లఘు చిత్రము రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులను తీసుకురావడం జరిగింది. అలాగే మా టీం అంతా కలిసి గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. కేర్ ఆఫ్ కరోనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే రాబందు అనే చిత్రానికి కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే మొన్న ప్రశ్న అనే చక్కని చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించడం జరిగింది. బడి పిలుస్తోంది ఫైట్ ఫర్ రైట్స్, దీనికి కూడా 8 అవార్డ్స్ రావడం జరిగింది. మరి తీసిన ప్రతి చిత్రానికి కూడా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. బడి పిలుస్తోంది, ఇంగ్లీష్లో ఫైట్ ఫర్ రైట్స్. సో ఈ షార్ట్ ఫిలింకు ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా ద్వితీయ బహుమతి రావడం చాలా ఆనందాన్ని కలిగించే విషయం. అదేవిధంగా ఆ షార్ట్ ఫిలిం నిర్వహణకు డిఓపిగా పవన్ లింగాల గారు, తర్వాత డైరెక్టర్ తర్మెల్ రాజు గారు, అందులో నటించినటువంటి జరా, సాకే సుధాకర్, మరి సుధాకర్ రాజు, కమల్నాథ్, అందరూ కూడా వారి యొక్క పాత్రలో లీనమై ఇంతటి ఘన విజయానికి కృషి చేయడం జరిగింది. టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్. నేను ఈ ఫైట్ ఫర్ రైట్స్ మూవీకి డిఓపిగా చేశాను, అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చేశాను. ఈ అవార్డు రావడం మాకు నిజంగా చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే మేము ఈ అవార్డు ఎప్పుడైతే ప్రకటించినారంటే నిన్న తెలియజేసిన విషయం మాకు అన్న తెలియజేశాడు. ఆ వెంటనే మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే అంత ఎగ్జైట్గా ఎందుకు ఫీల్ అయినామంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ చేసినదే ఈ అవార్డు కోసం అనే, ఇంతకుముందు అల్లు అర్జున్ సినిమా కోసం చెప్పాడు కదా అవార్డు కోసం అని, అలా మేము గెరిగేసుకొని అవార్డుని కొట్టాము. అది రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ గల్లీలో వచ్చే అవార్డుల కన్నా మాకు ఆ ఢిల్లీలో అవార్డు చాలా మంచి పేరు తెచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ టీమ్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఒకరి వల్ల కాదు, ఇది అంతా కూడా టీమ్ ఎఫెక్ట్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక చిన్న రోలు, నా చిన్న పాత్రని ఇక్కడ లేదనమాట. అందరూ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని 100% వాళ్ళు న్యాయం చేయడం జరిగింది. అందువల్ల ఇంత సక్సెస్ జరిగింది. ఇక్కడ ఎవరు పెద్ద చిన్నది ఎక్కడ లేదనమాట. టీమ్ ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ టీం కోసం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు జారా. నేను బడి పిలుస్తుంది అనే షార్ట్ ఫిలింలో నటించాను. ముఖ్యంగా డైరెక్టర్ తర్మెల రాజు అంకుల్కి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంకుల్. నాకు డైరెక్టర్ గారిని పరిచయం చేసిన వలి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బడి పిలుస్తుంది అనేది ఒక చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి చేసింది.
ఇది సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నందుకు నేను చాలా